అదేవిధంగా జీసస్ ఎంత ఎన్ని కష్టాలు పడ్డారు చివరిని కూడా. సో వీరందరినీ దేవుడని అందరూ పూజిస్తూ ఉంటారు. నాకేంటంటే వీరందరూ వచ్చారు దేవుని రూపంలో, కానీ దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది. అది మనం ఎవరూ చూడలేదు, ఎవరన్నా చూసారేమో కూడా తెలియదు, చూడలేదు. కాబట్టి ఆ కనిపించని అదృశ్య శక్తికి తప్పకుండా మనము ప్రతిరోజు నమస్కరించాలి. అదేవిధంగా మనము మన మన యొక్క విధి అంటే మనం చేసే పనులు, న్యాయం, వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం పాటించి ఆ టైం మెయింటైన్ చేసి ఎదటి వాళ్ళకి కష్టం కలగకుండా నష్టం కలగకుండా మనం పనిచేస్తే మనుషుల రూపంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఫుల్గా వర్క్ ఉంటుంది. మనకు ఫుల్గా వర్క్ ఉంటే మన వెనకాల కుటుంబం హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు దేవుడితో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు మీరు? తప్పదమ్మా, ఆలోచిస్తే అంతే కదా. అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏమీ పట్టుకెళ్ళటం లేదు ఎవరు. మరి ఎందుకు ఈ కక్షలు అవి ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈ ఆస్తులు అవి ఎందుకో అర్థం కాదు. అందుకని తప్పకుండా మనం నమ్మాలి. ఏదో అదృశ్య శక్తి ఉంది, అది దేవుడు అవనివ్వండి ఏమవనివ్వండి తెలియదు. కళ్ళకి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది, అంటే సూర్యుడు అవనివ్వండి, మనకు వాయువు, పీల్చే గాలి, ఆక్సిజన్ అంతా వాయువే కదా. అలాగే భూమి మీద ఉన్నాము, అనేక మండలాలు, ఆ మండలాలు భూమి మీద ఉన్నాము, మిగిలిన మండలాల్లో ఏముందో మనకి తెలీదు. ఇదంతా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అర్థం కానిది, కొన్ని వేల ఏంటి లక్షల సంవత్సరాల నుంచి అర్థం కాని విషయం ఇది. అందుకని మనం అది కనిపెట్టలేము. సో అది నమ్మి మనము మనకి జన్మించినందుకు మంచిగా ప్రవర్తించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదరించి, వాళ్ళ కష్టం మన కష్టం, మనం కష్టంలో ఉండే వాళ్ళకి కష్టం తీర్చలేము, వాళ్ళ కష్టం. అవును, ఏం చేయగలమో అది మనం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది. అయితే ఇప్పుడు దేవుడు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ నమ్మిన తర్వాత దయ్యాలు ఉన్నాయన్నది కూడా నమ్ముతారా? ఏమోనమ్మా, దెయ్యాలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదు. చాలామంది పల్లెటూరులో కూడా, మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ఏదో చీపురు కట్టలతో కొట్టడము, దెయ్యం పట్టడము, అరవటము, మళ్ళీ తగ్గిపోయిందంటాం, కొట్టిన వెంటనే ఇట్లా ఉన్నాయి. సినిమాల్లో పనిచేసాము. అదే ఆ చాలా సినిమాల్లో, దెయ్యాల సినిమాల్లో నేను పనిచేశాను, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఒంటరిగా కూడా పెద్దగా నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటాను ఇక్కడ, నాకు భయమని అనిపించలేదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాలేదు. కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలు అసలు మనకు సంబంధం లేనివి ఏవో వస్తూ ఉంటాయని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వాటి అర్థాలు అవి ఏమన్నా ఉంటాయి ఏదో కూడా తెలియదు. పాములు కనిపిస్తాయి, ఏదో కొండలు ఏవో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు విఠలాచార్య గారు సినిమాల్లో చాలా వరకు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఆ కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, తెల్లటి ఆకారంలో జుట్టు విరబోసుకొని ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు చేసిన మెజారిటీ సినిమాల్లో, అంటే ఆ టైంలో వచ్చిన, ఆ కాలంలో వచ్చిన, పల్లెటూరులో మరి అవే చెప్తారు కదా. విఠలాచార్య గారు తీశారు అంటే ఆయన కూడా విని పుస్తకాల్లో చదివి, చందమామ, బాలమిత్ర ఇటువంటివి చదివి, దెయ్యాలనేవి ఇలా ఉంటాయి, పాదాలు ముందుకుంటాయి, వేళ్ళు వెనక్కు ఉంటాయి, ఇలా నడుస్తాయి, తెల్లగా ఉంటాయి, అట్లా అని అవన్నీ చదివాము కదా. విఠలాచార్య సినిమాలో నాకు ఇప్పటికే జగన్మోహిని అనుకుంటాను కదా, పొయ్యిలోనే ఇలా కాళ్ళు పెట్టి వంట చేయడము అనేది, ఇవన్నీ కూడా అసలు ఆ థాట్ ఎలా వచ్చేది, ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? మీరేం అడిగేవాళ్ళు ఆయన్ని, నిజంగా ఇలా ఉంటాయా? లేదండి, మేము ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే ముందు పుస్తకాల్లో చదివాం కదా దెయ్యాలు ఉంటాయని. సో దెయ్యాలు లేవని మనం చూడలేదు, మనకు కనిపించలేదు. అందరికీ కనిపించవు అవి, ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి కనిపిస్తాయట. అందుకని ఉన్నాయా అంటే లేవని చెప్పలేము, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. లేవా అంటానికి ఇంకొకళ్ళు కనిపించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఉన్నాయని అనుకోవాలి. అయితే విఠలాచార్య గారి సినిమాల్లో ఎంత అయితే ఇవన్నీ దయ్యాలు ఇవన్నీ అనుకుంటామో, జానపద గాథలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. జానపద కథానాయకుడు నరసింహరాజు గారు అనగానే అలా ఒకటి ఫిక్స్ అయిపోయింది కదా, విఠలాచార్య సినిమా అనగానే ఇలా ఫిక్స్ అయిపోయింది. ఆ టైంలోనే మీరు సూపర్ హిట్ హీరో అక్కడ. జానపద చిత్రాలు అంటే మీరే కనిపించేవాళ్ళు. మీతో పాటుగా కాంతారావు గారు కూడా, కత్తి యుద్ధం కాంతారావు, జానపద కళాకారులు, ఎలా ఉండేది ఆ టైంలో? కాదండి, అంటే రామారావు గారు ఫస్ట్ చేసేవారు, తర్వాత కాంతారావు గారు చేసేవారు. వారు చేసినప్పుడే నాకు విఠలాచార్య గారు అవకాశం ఇచ్చారు.
నాతో తీసిన తర్వాత ఇంకా వారెవరూ చేయలేదండి. మ్మ్. రామారావు గారు ఒకటి చేశారు, సింహబలుడు అని ఒకటి చేశారు. కాంతారావు గారు హీరోగా చేయలేదు. కాంతారావు గారు పొజిషనే నాకు ఇచ్చారు విఠలాచారి గారు. అవును. సో నా బిహేవియర్ ఈ సినిమాల్లో ముఖ్యంగా, సినిమాల్లోనే కాదు ఈవెన్ రాజకీయాల్లో కూడా ముఖ్యంగా బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. బిహేవియర్ బాగున్నట్టయితే పెద్దవాళ్ళు మనల్ని ఆదరిస్తారు. సో నా బిహేవియర్ ఎలా ఉండాలి ఏంటనేది నా అనుభవం ద్వారా నేను డే బై డే నేను నేర్చుకోవటం వల్ల, నా బిహేవియర్ వల్ల విఠలాచారి గారికి వారు తీసిన అన్ని పిక్చర్లు నేనే చేశాను హీరోగా. అంటే నా బిహేవియర్ వారికి నచ్చింది. నా టైమింగ్ అవ్వనివ్వండి, నేను చేయటం, నా విధేయతగా ఉండటం. సో వారు అన్ని పిక్చర్లు జగన్మోహన్ తర్వాత గంధర్వ కన్య, నవమోహిని, మోహిని శపథం ఇలాంటివన్నీ, అదేవిధంగా పక్కన వారి శిష్యులైనటువంటి పింజల సుబ్బారావు గారు 1 సంవత్సరంలో 3 సినిమాలు, త్రిలోక సుందరి, లక్ష్మీ పూజ, మహాశక్తి, ఇటువంటివన్నీ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ జయలలిత గారు, వాణిశ్రీ గారు తప్ప మిగిలిన అందరు హీరోయిన్స్తో, జయసుధ గారు, లత గారు, మంజుల గారు, మాధవి గారు, కవిత, ప్రభ, అందరితో కూడా నేను వర్క్ చేశా హీరోగా. వారందరూ హీరోయిన్స్గా ఉండేవారు. సో బిహేవియర్ వల్ల కూడా నాకు దగ్గర 100 మూవీస్ చేశానండి. బిహేవియర్ వల్ల అందరూ ఇచ్చారు. నేను వారితో స్నేహం లేకపోయినా సో ఈ వేషానికి వారు బాగుంటారు. ఇక ఏంటంటే నాకు అవకాశం జగన్మోహన్లో ఇచ్చారు కాబట్టి నేనే అన్నీ చేయటం వల్ల నేనే కథానాయకుడిని, ఈయనొక్కరే రాజకుమారుడు అని అనుకోవటమే తప్పదా. మిగిలిన ఎవరికిచ్చినా బాగుంటారు కదా. ఎవరికిచ్చినా ఆ వేషం వేసుకుని అలా విగ్గి పెట్టుకుని అటు ఉంటుంటే కొంచెం బాడీ అది ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారండి. అవకాశం ఎవరికి ఇవ్వకుండా నాకే విఠలాచారి గారు, మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో విఠలాచారి గారు, నేను ఇండస్ట్రీలో ఇప్పుడు తమిళ్లో చేస్తుంది, నేను తమిళ్ సీరియల్స్ గురించి చెప్తారు, జగన్మోహిని గురించి చెప్తారు. విఠలాచారి గారు హీరో, జగన్మోహిని గురించి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పటికీ నన్ను నిలబెట్టిందంటే విఠలాచారి గారు, జగన్మోహిని మెయిన్ అండి. సో సోషల్ పిక్చర్స్లో దాసనారాయణరావు ఇచ్చినటువంటి తూర్పు పడమర, కన్యాకుమారి, ఇది ఎక్కడ న్యాయం వారు ఇచ్చిన. సో ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నవశక్తి ప్రొడక్షన్స్, బివి ప్రసాద్ గారు డైరెక్టర్, వారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఆ కంపెనీ ద్వారా. సో వారి పుణ్యాన్ని ఇప్పటికీ నేను 53 సంవత్సరాలు, మీరు చెప్పినట్టు 53 ఇయర్స్గా, 69లో వెళ్ళాను ఇండస్ట్రీకి, 53 ఇయర్స్గా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో అప్పటికంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీ, ఎందుకంటే హెవీ వర్క్ కాబట్టి. అంటే హ్యాపీ అంటే మనకి అత్యాశ లేదు కాబట్టి, నాకు ఇంత రావాలి, నాకు నేను ఇలా ఉండాలి, నా వెనకాల ఇలా ఉండాలి, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉండాలి, ఇటువంటి అత్యాశ లేదు. ఈవెన్ ఆశ కూడా లేదు నాకు. అత్యాశ మాట అటు ఉంచండి, ఆశ కూడా లేదు. భగవంతుడు ఎలా నడిపిస్తే అలా. రాత్రి పగలు లాగా, పగలంటే బ్రైట్నెస్, తప్పకుండా రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. సో జీవితంలో ప్రతి వాళ్ళకి పగలనే బ్రైట్నెస్ ఉంటుంది, జీవితం హ్యాపీగా ఉంటారు. కష్టం అనేది వస్తుంది రాత్రి సమయంలో. మనం పూజించకపోయినా మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఏ విధంగా తెల్లవారుతుందో ఆ విధంగా తెల్లవారి మళ్ళీ బ్రైట్నెస్ వాళ్ళ జీవితాల్లో వస్తూ ఉంటుంది. అట్లా ఇవన్నీ తెలుసుకుని అందరూ బాగుంటే అసలు భూమి మీద కష్టం అనేదే ఉండదండి. ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు మంచి మనసుతో, ఎక్సెస్ డబ్బుని ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు కదా. మీరు తినేది నేను కొంచెం ఎక్కువ తినొచ్చు, లేకపోతే కొంచెం 2-3 కర్రీలు చేసుకోవచ్చు, అంత చేసుకోవచ్చు. కానీ మీరు అంతకంటే ఎక్కువ తినలేము కదా. సో మిగిలినంతా ఏముందండి, మిగిలినంతా ఎవరో ఏమి పట్టుకెళ్ళలేము. సో మన పక్కోడు కూడా బాధ ఉంది అంటే వాళ్ళని చూసినట్టయితే అసలు ఈ భూమి మీద మనిషికి కష్టమే ఉండదు. ఈ మనుషులు కూడా ఇతర జీవుల గురించి భగవంతుడు ఇస్తున్నది సరిపోదు అన్నట్టుగా ఎన్నో వెజిటేరియన్ అనేక కూరలు, కూరగాయలు, పళ్ళు అనేకమైన ఇస్తూ ఉంటే ఇవన్నీ వీటితో పాటు ఇంకా జీవుల్ని, నోరు లేని జీవాలని హింసించి కోసేసి వాటన్నిటిని తినటం కూడా అంత నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మనకు లేకపోతే మనం తిన్నాం, ఏమీ దొరకని చోట అప్పుడు ఒక జీవిని కోసి తిన్నాము అంటే బ్రతకటం కోసం అది కూడా తప్పే. పోతే పోయామని తినకూడదు, దాన్ని ఆదరించాలి. కానీ అటువంటి సమయంలో తిన్నామంటే ఒక అర్థం, సరదా కోసం, ఫంక్షన్ కోసం, గొప్ప కోసం
నోరు లేని జీవాలను అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటే వాటిని అయితే ప్రోటీన్స్ వస్తాయి అనేది కూడా ప్రోటీన్స్ ఎక్కువైతే యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యి కాళ్ళు అయ్యి లావయ్యి నడవలేని పరిస్థితి వస్తుందండి. అది తెలుసా? ప్రోటీన్స్ ఎక్కువైతే మీకు ప్రోటీన్స్ కావాల్సిన వాటిలో కాదండి, అన్ని పెసలు రాత్రి నానబెట్టి ఈ రాత్రి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి దానిపైన ఉట్టి మూత పెడితే అవి మొలకలు వస్తాయి. ఆ మొలకలు తింటే మీరు 1/2 కిలో మటన్ తినడానికంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. సో అట్లాగే బాదం పప్పు 4-5 బాదం పప్పు, వేరుశెనక్కాయలు ఎన్నో ఉన్నాయండి మనకి. ఎన్ని డ్రై ఫ్రూట్, ఖర్జూరం, ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే బనానా, ఇవి మ్యాంగో టైంలో మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎటువంటి ఉంటాయండి, ఎటువంటి ఆహార పదార్థాలు. ముందు నుంచి మీరు తినకపోయేవాళ్ళ అసలు నాన్ వెజ్? నేను మానేశాను తెలుసుకుని. 40 సంవత్సరాల కిందట నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. రాజులం కదా మేము, క్షత్రియాస్. సో విలేజెస్లో చేపల చెరువులు పాడుకుని వాటిలో ఉన్న చేపలన్నీ తెచ్చి మా మదర్ తినరు, నా డాటర్ తినరు. సో నేను ఆలోచన వచ్చి నేను ఇవన్నీ ఆలోచించి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పేమో. నేను అది తప్పు అంటం లేదండి. నాకెందుకు వచ్చిన గొడవ మనుషులతో, ఎదుటి వాళ్ళు అని చెప్పడానికి. మీరు తింటుంటే తినకూడదు అని నేనేమన్నా చెప్పడానికి? మీ ఇష్టం మీది. నాకు అనిపించింది కాబట్టి నేను మానేశాను. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇది మీరు ఆలోచించుకోండి.